హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక మంచి కథను చదివి వినిపించబోతున్నానండి. కథ పేరు పడమటి సంధ్యారాగం. రచించిన వారు ప్రముఖ రచయిత్రి జాస్తి రమాదేవి గారు. ఈ కథ 10,000 రూపాయల బహుమతి గెలుచుకుంది. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే సమయం మధ్యాహ్నం 1 గంట దాటింది. భర్తని భోజనానికి పిలవాలని అప్పటికి చాలాసార్లు ప్రయత్నించింది అరుంధతి. అరుగు మీద కూర్చుని స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఆమెని పట్టించుకోవడం లేదతను. ఆవిడకి ఆకలి వేస్తోంది. ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసేసరికి అలుపు వచ్చేస్తోంది ఈ మధ్య. అయినా ఆయన గారికి పట్టదు. ఆఖరిసారి గుమ్మం దగ్గర నిలబడి సకిలించింది. సరే కేశవ, మేమింక వెళతాము అంటూ వాళ్ళందరూ లేవబోతుంటే పర్లేదు కూర్చోండి అని చెప్పి లోపలికి ఓ అడుగేసి, బుద్ధుందా నీకు? వాళ్ళు నా స్నేహితులు. నీ గుర్రం సకిలింపులకు వాళ్ళేమనుకుంటారు? 10 నిమిషాలు ఆగితే చచ్చిపోవు కదా అంటూ విసుక్కున్నాడు. అరుంధతి మనస్సు నీరసంగా మూలిగింది. ఎంత వయసు పెరిగినా ఈయన తన అవస్థని గమనించడా అనుకుంటూ కళ్ళు కిందికి దించుకుంది. లేదంటే కన్నీటికి కూడా అర్థం చెప్పాలి. కేశవరావు తిరిగి స్నేహితుల మధ్యలో చేరిపోయాడు. అరుంధతి చేసేది లేక లోపలికి వెళ్ళి పెరట్లో ఆరేసిన బట్టలు తిరగేసి వచ్చింది. ఇంకా భర్త లోపలికి రాలేదు. వాళ్ళైనా అర్థం చేసుకోవాలి కదా, భోజనాల వేళ ఇబ్బంది పెట్టకూడదని. పోనీ వాళ్ళని కూడా భోంచేసి వెళ్ళమనండి అంటే మధ్యలో నీ పెత్తనమేమిటి అంటాడని భయం. ఏ విషయంలోనైనా అతనే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాడు. అతనికి తనని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. పెద్దల బలవంతంతో కాదనలేక తన మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచాడు. పెళ్ళి అయ్యింది కాబట్టి కాపురం చేశాడు కాబట్టి ఓ కొడుకు పుట్టుకొచ్చాడు. కొడుకు అచ్చం ఆయన పోలిక అని మురిసిపోయాడు. తను నల్లగా ఉంటుందని అతనికి ఏవగింపు. ఓ కంటిలో మెల్ల అని, చదువు సంధ్య లేవని, తను ఓ దరిద్రంలా ఆయన జీవితంలోనికి జొరబడ్డట్టు అనుకుంటూ చీదరించుకుంటూనే 40 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తనతో గడిపాడు. కొడుకు పేరు కృష్ణ మనోహర్ అని అతనే పేరు నిర్ణయించాడు. అయినా భర్తని ఏనాడూ తప్పు పట్టలేదు. ఎందుకంటే తన దృష్టిలో అతను ఓ దేవుడు. ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. నాన్న కట్నంతో ఆశ చూపించినా అందరూ తన రంగునే చూశారు కానీ తన మనస్సును చూడలేకపోయారు. కేశవరావు కుటుంబానికి తన కుటుంబానికి ఏదో దూరపు చుట్టూరికం కలిసిందని అన్నారు కానీ తండ్రి చూపించిన కట్న కానుకలపై ఆశతో ఒప్పుకున్నారు. తనకు ఆయనకు పెళ్లి చూపులు జరగలేదు. ఫోటో పట్టుకు వెళ్ళారు. అబ్బాయి ఫోటో తనకు చూపించారు. మన్మధుడిలా ఉన్నాడు. తన స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు తన అదృష్టాన్ని చూసి అసూయపడ్డారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగినా అతను కళ్ళెత్తి తన వైపుకు చూడలేదు. అందరూ గుసగుసలాడుకున్నారు. తనకి కూడా బాధగా అనిపించినా కొత్తగా తన బాధ్యతని గుర్తు చేసే మాంగల్య బంధం అన్నింటినీ జయించేలా చేసింది. 3 మరుదులు, 2 ఆడబడుచులు, ఉమ్మడి కుటుంబంలో సాధక బాధకాలు ఎంతో ఓర్పుతో భరించింది. అది తన బాధ్యతగా నెట్టుకు వచ్చింది. కృష్ణ చిన్నప్పటి నుండి తన నిస్సహాయతని చూస్తుండటం వల్ల తనపై వాడికి జాలో ప్రేమో కానీ ఎప్పుడు వాళ్ళ నాన్న కోప్పడినా తన తరపున మాత్రమే మాట్లాడేవాడు.
పెళ్లికి ముందు కేశవకు బయట ఆడవాళ్లతో సంబంధాలు ఉండేవని, తనొచ్చాక ఆ సంబంధాల జోలికి పోవడం లేదని అత్తగారు మామగారితో చెప్పటం తను విన్నది. పెళ్లికి ముందు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు, నువ్వు వచ్చాక వ్యవసాయం చేస్తున్నాడు నా కొడుకు అని సంబరపడేవారు మామగారు. అరగంట తర్వాత లోపలికి వచ్చాడు కేశవరావు. కుర్చీని బర్రున లాక్కొని కూర్చున్నాడు. ఆ పిండా కూడేదో తగలెట్టు అన్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలా అనకండి అని చెప్పాలని ఉన్నా ఏనాడు పెదవి విప్పదు ఆమె. అన్నం వడ్డించి కాస్త దూరంగా నిలబడింది. అతనితో పాటు తినడానికి తను అర్హురాలు కాదని భర్త అభిప్రాయం. అతను తిన్నాక తినడం అలవాటు చేసుకుంది. పెళ్ళైన కొత్తలో ఓసారి తనతో పాటు తిన్నదని అంతెత్తున లేచాడు. నీ ఎంగిలి మెతుకులు నేను తినాలా? మొగుడు తినేదాకా ఆగలేవా అని అతను అంత గొడవ చేస్తాడని అనుకోలేదు. తర్వాత నుండి అతను తిన్నాక తినడం అలవాటు చేసుకుంది. అత్తగారు పాతివ్రత్యం అనుకునేది. కొడుకు గొడవ విషయం ఆవిడకి తెలియదు. పెరుగెక్కడ తగలెట్టావు అతను గద్దించాడు. ఫ్రిడ్జ్లో ఉన్న గడ్డ పెరుగు తీసి అక్కడ పెట్టింది. అతను పెరుగుతో భోజనం ముగించాడు. ఆమె అతను తిన్న కంచం తీసి తన పళ్ళెం తెచ్చుకుంది. ఆకలి చచ్చిపోయింది. తినాలని అనిపించడం లేదు. తినకపోతే తనకే నీరసం. బలవంతంగా 4 ముద్దలు తిని వచ్చేసరికి కేశవరావు హాల్లో ఉన్న దివాన్ కట్పై పడుకొని గురక పెడుతున్నాడు. ఆమె బెడ్రూంలోకి నడిచింది. ఏదో అవసరాలకి తప్ప ఆమె ఎప్పుడూ ఆ గదిలోకి రాదు. అరుంధతి పడుకుని కళ్ళు మూసుకోబోతుండగా సెల్ రింగ్ అయ్యింది. కృష్ణ చేశాడు. ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడేంటి? ఆఫీస్కు వెళ్ళలేదా? ఎప్పుడూ ఆఫీసు ఉండగా ఫోన్ చెయ్యడే. కంగారుగా అనుకుంటూ ఫోన్ ఎత్తింది అరుంధతి. కృష్ణ, ఏమైందిరా అని అడిగింది అరుంధతి. అర్జెంటుగా నువ్వు నాన్న బయలుదేరండి అన్నాడు కృష్ణ. ఏమైందిరా, కోడలు బాగుందా అంటూ ఆత్రంగా అడిగింది. తనకేమైంది? బాగానే ఉంది. నా లైఫే నాశనం అయ్యింది. కొడుకు మాటలు అర్థం కావటం లేదు. భర్తను లేపి విషయం చెబుదామంటే విషయం వినకుండా నిద్ర లేపినందుకు అరుస్తాడు. కొడుకు మాటల్ని బట్టి మొగుడు పెళ్ళాలు ఏదో గొడవ పడినట్టు తెలుస్తుంది. కృష్ణ నిదానంగా ఉంటాడు. భార్య మాటలకు విలువిస్తాడు. అలాంటిది వాడే ఇలా మాట్లాడటం కంగారుగా ఉంది అరుంధతికి. ఎప్పుడు బయలుదేరుతున్నారు? గట్టిగా అడిగాడు కృష్ణ. నాన్న నిద్రపోతున్నారు. లేచాక వస్తాంలే. ప్రశాంతంగా నిద్రపోతున్నాడా? ఇక్కడ కొడుకు బతుకు కాలిపోతుంటేను. కృష్ణ, ఏమైందిరా? నాన్న కంగారు పడుకురా, నిదానంగా ఉండు. మేం బయలుదేరి వచ్చే వరకు గొడవ పెంచుకోవద్దు అంది అరుంధతి. సరే అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు కృష్ణ. భర్త లేచే వరకు కాలుగాలిన పిల్లిలా తిరిగింది అరుంధతి. అతను లేవగానే టీ అందించి మెల్లగా చెప్పింది. కృష్ణ ఫోన్ చేశాడండి. కోడలితో ఏదో గొడవ పడినట్టున్నాడు. ఫోన్ చేసి కనుక్కొని సర్ది చెప్పండి. ఏమైంది వాడికి? బంగారం లాంటి పిల్లని తెచ్చి పెళ్లి చేస్తేను అన్నాడు కేశవరావు. టీ తాగాక తీరిగ్గా కృష్ణకి ఫోన్ చేశాడు. అటువైపు కృష్ణ గట్టిగా వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అరుంధతికి కంగారుగా ఉంది. కోపంగా ఫోన్ పెట్టేశాడు. విషయం తెలుసుకోవాలని ఆరాటపడింది. అమ్మని తీసుకుని వెంటనే వస్తావా?
లేక నన్నే వచ్చి ఊళ్ళో పంచాయతీ పెట్టమంటావా అంటున్నాడు కొడుకు. రూపం నాదే కానీ అయినా బుద్ధులు నీవి కదా అనుకుంటూ తిట్టుకుంటూ, నేను టికెట్స్ బుక్ చేస్తా, 4 గుడ్డలు సర్ది ఉంచు అని అంటూ కోపంగా బయటకు వెళ్ళాడు కేశవరావు. ఆలోచిస్తూ బ్యాగ్లో భర్తవి తనవి బట్టలు సర్దింది. బస్ హైదరాబాద్ చేరేసరికి తెల్లవారుతూ ఉంది. కాలింగ్ బెల్ 2-3 సార్లు నొక్కితే కానీ తలుపు తీయలేదు. కొడుకు కళ్ళు నులుముకుంటూ హాల్లో సోఫాలో కూర్చుని చూస్తున్నాడు. కోడలు మౌనంగా పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడు తాను వచ్చినా సంబరపడే మాధురి ఇప్పుడు పలకరించకుండా లోపలికి వెళ్ళిందంటే మొగుడు పెళ్ళాల మధ్య గొడవ పెద్దదే కావచ్చు. చూసావా అమ్మా తన పొగరు, గుమ్మంలోకి అత్తమామలు వస్తే పలకరించిందా? అది నా పెళ్ళాం సంస్కారం. వెటకారంగా అంటున్న కొడుకుని నమ్మలేనట్టు చూస్తుంది అరుంధతి. కేశవరావు అదేం పట్టనట్టు బాత్రూంలోకి దారితీశాడు. అమ్మ బ్రష్ చేసుకో, కాఫీ కల్పిస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళబోతున్న కృష్ణని వారించింది అరుంధతి. మొహం కడుక్కుని కాఫీ కలిపి అందరికీ తెచ్చిచ్చింది. కోడలు తనకొద్దని వెళ్ళి తన కాఫీ తనే కలుపుకుంది. చూసావా పొగరు, ఇలాంటి అప్సరస లోకంలో ఎక్కడా లేదని వెతికి వెతికి తెచ్చి నాకు పెళ్లి చేశాడు నాన్న. నా లైఫ్ నాశనం అయిపోయింది. తల్లికి ఫిర్యాదు చేశాడు కృష్ణ. నీ లైఫే కాదు నా లైఫ్ని కూడా స్పాయిల్ చేశారు. మీ అంత ఉత్తముడు దొరకడని నా గొంతు కోశారు. నేనేమి తక్కువ అన్నట్టు తిరిగి బాణం విసిరింది మాధురి. ఇద్దరూ ఇలా పిల్లి ఎలక చెలగాటంలా వాదులాడుకోవటం తనెప్పుడూ చూడలేదు. అసలు వీళ్ళకి ఏమైనట్టు? నా కోడలు బంగారం, నువ్వే ఏదో చేసుంటావు, ఏదోటి అనాలు కదా అని లౌక్యంగా అన్నాడు కేశవరావు. అవును నాన్న, మన వాళ్ళకంటే పైవాళ్లనే బంగారం అనుకుంటావు నువ్వు. మీరిద్దరూ ఇలా గొడవాడడం నేనెప్పుడూ చూడలేదురా దిగులుగా అంది అరుంధతి. మొగుడు పెళ్ళాల మధ్య ఎన్నో జరుగుతూ ఉంటాయి, వాటిని మీరే పరిష్కరించుకోవాలి అని తన వంతు మాట కలిపాడు కేశవరావు. పరిష్కారం దొరికేదైతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? మేము విడిపోవాలనుకుంటున్నాం అన్నాడు కృష్ణ అదే ఫైనల్ అన్నట్టుగా. చాలే నోర్ముయ్, మీ నాన్న నాకు ఏనాడు విడాకులు ఇస్తానన్న మాట అనలేదు. అనలేదంటే నువ్వెప్పుడు ఆయన్ని సమర్థించుకుంటూ వస్తున్నావు కాబట్టి అనలేదు. నా పెళ్ళాంలా చదువు సంధ్య లేనిది కాదు నా కోడలు, రూపం గుణం ఉన్న పిల్ల. అలాంటి అమ్మాయి పెళ్ళాంగా వచ్చిందంటే అది నీ అదృష్టం అన్నాడు కేశవరావు. ఏం నాన్న, నువ్వెప్పుడూ తాగలేదా? పార్టీలో 4 పెగ్గులు తాగితే తప్ప అడిగాడు కృష్ణ. మామయ్య, మీరు తాగితే మాత్రం అత్తయ్య మీద చెయ్యి చేసుకున్నారా చెప్పండి అని మాధురి కోపంగా అడిగింది. కేశవరావు గుటకలు మింగాడు. అరుంధతి చాలాసార్లు చెంపలు వాయించడం గుర్తొచ్చింది. ఏనాడు ఇలా పంచాయతీ పెట్టలేదు తన పెళ్ళాం. మాట్లాడవింటి నాన్న, నువ్వు అమ్మని ఎప్పుడూ ఏమీ అనలేదా? పెళ్ళాం అన్నాక సర్దుకుపోవాలి కదా. ఏమనాలో అర్థం కానట్టు గుర్రుగా పెళ్ళాం వైపు చూశాడు కేశవరావు. మామయ్య సంస్కారవంతుడు కాబట్టి అత్తయ్యకి బెడ్రూమ్ ఇచ్చి తను హాల్లో పడుకుంటారు. ఇప్పుడు మా విషయాలు ఎందుకురా? అసలు మీ సమస్య ఏంటో అది చెప్పండి కంగారుగా అడిగింది అరుంధతి. భర్తకి కోపం వస్తే ఈ సమస్య ఇంకా పెద్దది అవుతుందని ఆమె భయం. చూసావా, ఆయన్ని అంటే చాలు నీకు కోపం వచ్చేస్తుంది. ఆయన తాగి వచ్చిన ప్రతిసారి
నాకు తెలియకుండా దాచేదానివి. ఆయన గారు గొడవపడినా నవ్వుతూ భరించేదానివి. నాకు తెలిస్తే ఎక్కడ నాన్నని గౌరవించనో అని కంగారు పడేదానివి. ఆయనంటే నీకెందుకమ్మా అంత గౌరవం? మొగుడికి పెళ్ళాం గౌరవం ఇవ్వాలనే కదా. ఆయన నిన్ను గౌరవించకపోయినా నువ్వు పట్టించుకోవు. నా పెళ్ళాం కూడా అలా ఉండాలని కోరుకోవడం తప్ప? ఆయన్ని హిమాలయ పర్వతం అంత ఎత్తున నిలబెట్టాలని నువ్వు అనుకుంటావు. ఆయన నిన్ను పక్కనే నిలబడొద్దు అంటాడు. కృష్ణ మాటలు ఇద్దరికీ అర్థం కాలేదు. కేశవరావు మొహం ఎర్రబడటం అరుంధతి గమనించింది. ఏదో అనబోతున్న కొడుకుని గదిలోకి లాక్కు వెళ్ళింది. ఏరా, ఇది మీ మొగుడు పెళ్ళాల గొడవలా లేదు, మీ నాన్నని చిన్నపుచ్చుతున్నట్టుంది. కృష్ణ, తండ్రిని అగౌరవపరిచేలా నిన్ను నేను పెంచానా? నాకే అవమానంగా అనిపిస్తుంది. కూర బాగోకపోతే ఒక్క పూటకే, అదే పెళ్ళాం బాగోకపోతే బతుకంతా బాధపడాలని మీ నానమ్మ ఎన్నిసార్లు అన్నా మీ నాన్న నాకు విడాకులు ఇస్తానని అనలేదురా. నీ పెళ్ళాం ముందు ఆయన తప్పులు ఎంచటం నాకు నచ్చటం లేదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకొచ్చింది అరుంధతి. వాళ్ళ గొడవేదో వాళ్ళు చక్కదిద్దుకుంటారు, కానీ మనం రాత్రికి వెళ్ళిపోదాం అని భర్త వైపు చూస్తూ చెప్పింది అరుంధతి. బట్టలు సర్దటానికి వెళ్ళిపోయింది. మాధవి, కృష్ణ వాళ్ళ పడక గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అత్తమామలు వినకుండా, అత్తయ్య ఎందుకు వెళ్ళిపోవాలంటోంది కృష్ణ? మన దగ్గర వారం రోజులుంటే మావయ్య మారతారనుకున్నాం కదా అంది మాధురి. నాన్నను నేనేదో అన్నానని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తనంతే. ఇప్పుడు అమ్మకి 60 ఏళ్ల వయసు, మధు 40 ఏళ్ల వైవాహిక జీవితంలో అమ్మ ఏనాడూ తనకేం కావాలో అడగలేదు ఆయనని. ఆయనకి పెళ్ళాంలా ఉంటే చాలని బతికేసింది. ఆయనకి ఎలాంటి లోటు రానివ్వదు. కొంచెం ప్రేమ, ఆత్మీయంగా చిన్న మాట, ఆ భాగ్యాన్ని కూడా ఇవ్వలేదాయన. ఇప్పటికీ అమ్మ ఆయనకి 6 అడుగుల దూరం వెనకే నడవాలనుకుంటుంది. ఈ వయసులోనైనా భార్య తిన్నదో లేదో, ఆరోగ్యం ఎలా ఉందో కూడా పట్టించుకోడు. కృష్ణ గొంతులో బాధ సుడులు తిరిగింది. ఎమోషన్ అవ్వొద్దు కృష్ణ, ఇంకేం చెయ్యను. ఇక్కడికి వచ్చేయమంటే నాన్నని వదిలి రానంటుంది. ఆయన ఆరోగ్యం పాడవుతుంది అంటుంది. ఆయనకు ఒకసారి లివర్కి కామెర్లు వస్తే తనకే వచ్చినంతగా ఏడ్చి చంటి బిడ్డలా చూసుకుంది. కనీసం అప్పుడైనా పెళ్ళాం విలువ తెలియాలి కదా. ఒకరు చెబితే అర్థం చేసుకునే వయసా ఇది అంటూ దిగులుగా భార్య వడిలో తలదాచుకున్నాడు కృష్ణ. ఆ రాత్రి బస్కి బయలుదేరారు అరుంధతి, కేశవరావు. మొగుడు పెళ్ళాల మధ్య కలహాలు తామరాకు మీద నీటిబొట్టు లాంటివి. ఎంతోసేపు ఉండవు. అర్థం చేసుకో కృష్ణ. ఒకరి చెయ్యి పైకి లేస్తే రెండో చెయ్యి క్రిందికి ఉండాలి. అలా లేకపోతే కాపురం రోడ్డెక్కుతుంది. నువ్వు మమ్మల్ని ఎందుకు రమ్మన్నావో నాకు అర్థమయ్యింది. కొడుకు తలనిమురుతూ చెప్పింది అరుంధతి. బస్ స్టాప్ వైపు బయలుదేరింది. ఆమె దిగడానికి అవస్థపడుతుంటే చేయి అందించాడు కేశవరావు. మెల్లగా రా, బస్ కదలడానికి చాలా టైం ఉంది అంటున్న భర్తని ఆశ్చర్యంగా చూసింది అరుంధతి. మన్నాడు కృష్ణ ఫోన్ చేస్తే బస్టాండ్లో భర్త అన్న మాటలని సంబరంగా చెప్పింది అరుంధతి. మాధురిని పైకెత్తి గిరగిరా తిప్పాడు కృష్ణ మనోహర్. భర్త ఎంగిలి విస్తరాకు లాంటివాడు, దానిపై బరువు వంటిది భార్య. ఆ బరువు లేకుంటే ఆగి ఎగిరిపోతుంది, స్థిరంగా ఉండదు. అలాగే భార్య లేకపోతే మగవాడు స్థిరత్వాన్ని కోల్పోతాడు. మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే దైవమే భార్య.
అవన్నీ చెబుతున్న భర్తని ఇష్టంగా చూసింది మాధురి. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.